కాకి వనంలో కలుపు మొక్కలు, సెక్షన్ మార్చి స్టేషన్ బెయిల్ ఇస్తామంటూ కొందరు, అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తూ మరికొందరు, ఏ చిన్న అవకాశం దొరికినా అడ్డగోలు సంపాదనలు, హెచ్చరికలకే పరిమితమవుతున్న ఉన్నతాధికారులు. ఇది మాత్రం వాస్తవం. ఇది కాకి వనంలో కలుపు మొక్కలు అనేది ఉన్నాయి. అందరు కాదు, కొంతమంది, అందరు చేయరు, కొంతమంది ఈ రాజకీయ పలుకుబడి ఉపయోగించి పోస్టులలో కూర్చున్న వాళ్ళు ఇటువంటి పనులు చేస్తారు. ఇప్పుడు రాజకీయ పార్టీలో కొమ్ము కాసేటోళ్ళు ఏం చేస్తారు, సెక్షన్లు మారుస్తారు. ఏ సెక్షన్కి ఏది కావాలంటే అవసరమైతే సెక్షన్లు మారుస్తారు. బాధితునికి సెక్షన్ల గురించి తెలియదు కదా, అవగాహన ఉండదు కాబట్టి సెక్షన్లు మార్చి స్టేషన్ బెయిల్ ఇస్తారు. అవసరమైతే అరెస్ట్ చేయడం దొరుకుతలేరు అని చెప్తారు. అదే గనక వాళ్ళు చెయ్యాలి అని అనుకుంటే అయ్యే సెక్షన్లు మళ్ళీ మార్చి అరెస్ట్ చేయొచ్చు, లోపలికి పంపొచ్చు. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకున్నా కానీ లోపలికి పంపొచ్చు. చేస్తారు వీళ్ళు. ఏంటంటే కత్తి మనదే, బొచ్చు మనదే అయినప్పుడు ఏదైనా చేయొచ్చు, ఏ డిజైన్గానైనా కత్తిరియవచ్చు. అట్లుంటుంది పోలీస్ శాఖల. ఇప్పుడు పోలీస్ శాఖల ఇప్పుడు ఏదైనా కేసు కంప్లైంట్ ఉందనుకో, దాని మీద కూడా ఇంకొక అధికారులను పెడితే బాగుంటుంది. ఎందుకంటే బాధితులు ఏం కేసు పెట్టిర్రు, బాధిత కంప్లైంట్ ఏంది, బాధిత కంప్లైంట్ చదవాలి పైన ఉన్నోళ్ళు. ఈ కంప్లైంట్కి ఏ సెక్షన్లు వేసిర్రు, కరెక్ట్ వేసిర్రా లేదా, ఆ పై అధికారులు కూడా చూసుకోవాలి. కరెక్ట్ ఉన్నాయా తప్పున్నాయా చూసుకొని బాధితులకు న్యాయం చేయాలి. కొన్ని స్టేషన్లలో ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే కొన్ని స్టేషన్లలో ఈ స్టేషనే మాది, ఈ స్టేషన్ మా సొంతం, ఇది మేము కట్టించింది, వీడికి వచ్చినోడు ఎవడైనా మేము చెప్పినట్టు వినాలన్న అటువంటి ధోరణిలో కూడా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. వాస్తవం ఇది. అందుకనే దీని మీద కూడా కొద్దిగా ప్రభుత్వం ఏం చేయాలంటే నిఘా పెట్టాలి. ఎంతో మంది బాధితులు ఏ స్టేషన్ పోయినా ఏం కాదులే, వాళ్ళకు పైసలు ఉన్నాయి, వాళ్ళకే న్యాయం జరుగుతుంది అని పోనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇక మెయింటైన్ చేసుకుంటారులే, వాళ్ళు పోలీసు వాళ్ళని ఏదో పెట్టి ఫోన్లు చేపించుకొని ఫైర్ చేసుకుంటారు, మనం అది పోయినా మనకు న్యాయం జరగదని మూలిగేటోళ్ళు, ఇంట్లో కూర్చునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మినిమం మీ ఇంట్లో చదివిపిరి, కొంత చదివిపిస్తే నాలెడ్జ్ జరుగుతుంది. ఆన్లైన్ కంప్లైంట్లు ఉన్నాయి, ఆన్లైన్లో కంప్లైంట్ ఇయ్యి, ఆయన కాకుండా ఇంకా పైన కంప్లైంట్ ఇయ్యి, పైకి పోవచ్చు. ఏ రకంగానన్నా మీరు మీ సమస్యను మీరు సాల్వ్ చేసుకోవచ్చు. చదువుకున్న నాలెడ్జ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ సమస్యను మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఎవరి మీదనో ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎస్, ఎంతో కొంత అందరికి మనం ఇదే సజెషన్ ఇస్తాం. చదువుకున్న వాళ్ళు కూడా చదువు కూడా ఎక్కడ ఆపకూడదు. పూర్తి స్థాయిలో చదువుకుంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీ కాళ్ళ మీద మీరే నిలబడవచ్చు, మీరు ఇంకొకరికి దారి చూపించవచ్చు. అటువంటి పరిస్థితి మీరు క్రియేట్ చేయొచ్చు చదువుకుంటే. ఎవ్వని అవసరం లేదు, ఎవ్వని సాయం కూడా అవసరం లేదు, నోటి మాట సాయం కూడా అవసరం లేకుండా మీరు ముందుకెళ్ళొచ్చు. చదువు అన్ని చూపిస్తుంది. అంటే దాని గురించి తెలిసిన వాళ్ళకు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మీరు ఎక్కడికి పోవాలి ఏంది అనేది మీ చదువు దారి చూపిస్తుంది. ఎవడో దారి చూపియాడు. అందుకని ప్రభుత్వం కూడా ఈ పోలీస్ స్టేషన్ల మీద నిఘా పెడితే కొంచెం బాగుంటుంది.